హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తిరుగు టీచింగ్ బ్లాగ్స్. ఈరోజు మనమైతే సైకాలజీలో కొన్ని బిట్లు చేద్దాం. మీరు కూడా ఈ సైకాలజీ బిట్లని మీకు నచ్చినట్లయితే ఇంకా కంటిన్యూ చేయలే వద్దనేది కూడా కామెంట్ రూపంలో తెలియచేయండి. అలాగే ఇంతవరకు మన యొక్క యాప్లో జాయిన్ అయిపోతే యాప్లో జాయిన్ అవ్వండి. 49 రూపాయలకే కేవలం 5 గ్రాండ్ టెస్ట్లు అయితే మనం అప్లోడ్ చేసాం. ఇప్పుడైతే సైకాలజీలో కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ అనేది చెక్ చేద్దాం. ఒకటవది, జీవి యొక్క ప్రవర్తనకు ఆధారమైన వికాస భావన. జీవి యొక్క ప్రవర్తనకు ఆధారమైన వికాస భావన. ఆన్సర్ ఆప్షన్ సి, పరిణతి లేదా పరిపక్వత. ఎందుకంటే జీవి యొక్క ప్రవర్తనకు ఇదే బేస్మెంట్ అనమాట, ఆధారం. వయసుతో పాటు సహజ సామర్థ్యంగా వస్తుంది పరిణతి. ఈ వికాస భావనే, ఈ పరిణతి అనేదే జీవి యొక్క ప్రవర్తనకు చాలా అవసరమైన ఆధారమైన వికాస భావన. రెండవది, జీవి యొక్క పరిపక్వతకు ఆధారం. జీవి యొక్క పరిపక్వతకు ఆధారం పెరుగుదల, వికాసం, జన్యువు, అభ్యసనం. చూడండి, జీవి యొక్క పరిపక్వతకు ఆధారమైనది అనువంశికతతో వచ్చిన జన్యువు అనమాట. జన్యువే జీవి యొక్క పరిపక్వతకు ఆధారం. అలాగే మూడవది చూసుకుంటే అభ్యసనంకు ఆధారమైన వికాస భావన. అభ్యసనానికి ఆధారమైన వికాస భావన, వికాసం, పెరుగుదల, పరిపక్వత పైవన్నీ. అభ్యసనం బాగా జరగాలంటే సరి అయిన పరిపక్వత ఉండాలి. కాబట్టి అభ్యసనంకు ఆధారమైన వికాస భావన కూడా పరిపక్వతే. సో అభ్యసనం సరిగ్గా జరగాలి అంటే అక్కడ కావలసిన వికాస భావన ఏది అంటే పరిపక్వత. అలాగే చూసుకుంటే నాలుగవది, పరిణతి వలన జీవిలో సంభవించిన మార్పులకు కారణం అయిన కారకం. చూడండి, పరిణతి వలన జీవిలో సంభవించిన మార్పులకు కారణం అయిన కారకం పెరుగుదల, అభ్యసనం, శిక్షణ, వయస్సు. ఆన్సర్ అయితే ఆప్షన్ డి, వయస్సు. ఎందుకంటే పరిణతి అనేది వయసుతో పాటుగా అభివృద్ధి చెందుతూ ఉంటుంది. కాబట్టి పరిణతికి కారణమైన కారకం ఏది అంటే వయస్సు. అలాగే ఐదో బిట్ చూసుకుంటే వికాసంకు చెందనది. వికాసంకు చెందనది సంచితమైనది, ఘనాత్మకమైనది, ప్రాగుప్తీకరించవచ్చు, ఏది కాదు. ఆన్సర్ అయితే ఘనాత్మకమైనది అనేది వికాసంకి చెందనది. ఎందుకంటే సంచితమైనది అంటే హఠాత్తుగా కొన్ని మార్పులు సంభవించినట్టు అనిపిస్తాయి కానీ కాదు. ప్రాగుప్తీకరించవచ్చు. 2 సంవత్సరాల్లో బాలుడి హైట్ బట్టి 20 సంవత్సరాలు ఎంత ఉండడం అనేది అంచనా వేయవచ్చు. కానీ ఘనాత్మకమైంది అంటే వికాసంలో పెరుగుదల ఒక భాగమే. అంటే పెరుగుదలని గణించవచ్చు కానీ వికాసం మొత్తాన్ని మనం గణించలేం. ఎంత నడవగలడు, ఎంత పరిగెట్టగలడు, ఎలా అభివృద్ధి చెందారు, ఇవన్నీ కూడా వికాసమే. కాబట్టి ఇవన్నీ కూడా మనము గణించే కాదు. కాబట్టి ఘనాత్మకమైనది పూర్తిగా కాదనమాట, పెరుగుదలకు మాత్రమే సంభవించినది. అలాగే ఆరో బిట్ చూస్తే పెరుగుదల వికాసానికి సంబంధమైన భావన. పెరుగుదల వికాసానికి సంబంధమైన భావన. ఆప్షన్ ఏ, వికాసానికి పునాది పెరుగుదల. వికాసానికి పునాది పెరుగుదల. వికాసంలో ఒక భాగం పెరుగుదల. వికాసంలో ఒక భాగం పెరుగుదల. అలాగే పెరుగుదల లేకపోయినా వికాసం సంభవించును. డి, పైవన్నీ. ఆన్సర్ ఏది అవుద్దంటే పైవన్నీ. ఎందుకంటే చూడండి, వికాసానికి పునాది పెరుగుదల అంటే పెరుగుదల ఉంటే వికాసం అనేది జరుగుతుంది. సో పెరుగుదల పునాది, అది రైట్ ఆన్సరే. వికాసంలో ఒక భాగం పెరుగుదల. పెరుగుదల అనేది వికాసంలో ఒక భాగం. అంటే వికాసంలో రకరకాల భాగాలు ఉంటాయి, అందులో పెరుగుదల కూడా ఒక భాగం. నెక్స్ట్, పెరుగుదల లేకపోయినా వికాసం సంభవించును. అంతే కదా, ఒక మరగుజ్జోడున్నా, హైట్ ఉన్నా, పెరుగుదల ఆగిపోయినా వికాసం అయితే ఆగదు, జీవితాంతం అవుతూ ఉంటుంది. సో పెరుగుదల లేకపోయినా కూడా వికాసం అనేది అవుతుంది. కాబట్టి ఆన్సర్ ఆప్షన్ డి, పైవన్నీ కూడా. అంటే వికాసానికి పెరుగుదలకి పూర్తిగా సంబంధం లేదని కూడా మనము చెప్పవచ్చు. ఏడవది, శిశు వికాసంపై ప్రభావం చూపే మొదటి కారకం ఏది? శిశు వికాసం అంటే పిల్లవాడి వికాసంపై ప్రభావం చూపే మొట్టమొదటి కారకం పరిసరాలు, అనువంశికత, ఏ మరియు బి, ఏది కాదు. ఆన్సర్ ఆప్షన్ బి, అనువంశికత. ఎందుకంటే శిశు యొక్క వికాసంపై ప్రభావం చూపే కారకాల్లో అనువంశికత మొట్టమొదటి కారకం, ఆ తర్వాతే పరిసరాలు ఎంటర్ అవుతాయి. సో శిశు వికాసంపై ప్రభావం చూపే కారకాలు అంటే ఆప్షన్ ఏ అండ్ బి అవుతుంది. కానీ మొదటి కారకం అంటే అనువంశికత. అలా అంచనా వేసుకోండి. ఎనిమిదవది, నవజాత శిశుదశ కాలం. ఎలిజబెత్ ఆర్లాక్ ప్రకారం నవజాత శిశుదశ కాలం 0 నుంచి 2 నెలల, 0 నుంచి 2 వారాల, 2 వారాల నుంచి 2 నెలల, గర్భస్థం నుంచి 2 వారాల. అంటే ఆన్సర్ ఆప్షన్ బి, 0 నుంచి 2 వారాలు. పుట్టిన నుంచి 2 వారాల కాలాన్నే నవజాత శిశుదశ కాలం అని అంటారు. ఆ తర్వాత 2 వారాల నుంచి 2 సంవత్సరాలు అనేది శైశవ దశ కింద వస్తుంది. 9వది, వాగుడుకాయ దశ అని దేన్ని అంటారు? ఆన్సర్ పూర్వ బాల్య దశ. చూడండి, వాగుడుకాయ దశ మాటిమాటికి లోడ వాడుకుతూ ఉంటాడు, అదే పూర్వ బాల్య దశ. సాంఘిక మితి స్థితి. సాంఘిక మితి స్థితి ఏర్పడే దశ ఉత్తర బాల్య దశ. ఎందుకంటే అక్కడి నుంచే పాఠశాలకు వెళ్ళడం మొదలెడతారు కాబట్టి ఈ సాంఘిక మితి స్థితి అనేది ఏర్పడుతుంది. ఏ దశలో ఏర్పడుతుందంటే ఉత్తర బాల్య దశ.
అలాగే 11వ చూసుకుంటే ఎస్పి బాలు కొడుకు సంగీత విద్వాంసుడు అవ్వడానికి కారణం పరిసరాలు, అనువంశికత. చూడండి, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం సంగీత విద్వాంసుడు కాబట్టి వాళ్ళ కొడుకు కూడా సంగీత విద్వాంసుడు అవడంలో అనువంశికత పాత్ర చూపిస్తుంది. అలాగే పరిసరాలు కూడా పాత్ర చూపిస్తాయి. ఎందుకంటే అనువంశికత మాత్రమే అయితే ఎస్పి బాలసుబ్రహ్మణ్యం కొడుకులు అందరూ కూడా సంగీత విద్వాంసులే అవ్వాలి. ఎందుకంటే సపోజ్కి ఒక వ్యక్తికి 4 పిల్లలు అనుకోండి, అందరూ రాణించలేరు. అందరూ రాణించాలంటే కారణం అనువంశికత ఉండాలి, పరిసరాల ప్రభావం కూడా ఉండాలి. సో విద్వాంసులు అవ్వడానికి కారణం ఏంటంటే అనువంశికత, పరిసరాలు. 12వది సినిమా హీరో కొడుకు క్రికెటర్ అవ్వడం ఓన్లీ పరిసరాలే కారకం. ఎందుకంటే సినిమా హీరో కొడుకు సినిమా హీరో అయితే అనువంశికత ప్లస్ పరిసరాలు అవుతాయి. అలా కాకుండా సినిమా హీరో కొడుకు క్రికెటర్, సంబంధం లేని క్రికెటర్ అయ్యాడు కాబట్టి ఇక్కడ కారకం ఏది అంటే పరిసరాలు. అలాగే 13వది శిశువు యొక్క ప్రజ్ఞా వికాసంపై ప్రభావం చూపే ప్రముఖ కారకం ఏది? అనువంశికత. చూడండి, ప్రజ్ఞా వికాసంపై బాగా ప్రభావం చూపే ప్రముఖ కారకం ఏది అంటే అనువంశికత. పరిసరాలు అక్కడ ఏం ప్రభావము ఉండదన్నమాట, అంటే తక్కువ ఉంటుంది. ప్రభావం చూపే ప్రముఖ కారకం అయితే అనువంశికత. పాఠశాల కౌశలాలు ప్రారంభమయ్యే దశ పూర్వ బాల్య దశ, అంటే రాయడము, గీయడం అలాంటివన్నీ కూడా స్టార్ట్ అయ్యే దశ పూర్వ బాల్య దశ. అలా కాకుండా పాఠశాల కౌశలాలు, సాంఘిక కౌశలాలు అభివృద్ధి చెందే దశ ఉత్తర బాల్య దశ. చూడండి, పాఠశాల కౌశలాలు ప్రారంభమయ్యే దశ అయితే పూర్వ బాల్య దశ, అవి అభివృద్ధి చెందే దశ ఏదంటే ఉత్తర బాల్య దశ. 16వది జ్ఞానేంద్రియ వికాసం ఎక్కువగా కనిపించే దశ శైశవ దశ. చూడండి, 2 వారాల నుంచి 2 సంవత్సరాలు ఉన్న శైశవ దశలోనే ఈ జ్ఞానేంద్రియ వికాసం చాలా ఎక్కువగా కనిపిస్తుంది. అలాగే 17వది విజ్ఞాన తృష్ణ ఎక్కువగా ఉండేది పూర్వ బాల్య దశ. ఎందుకంటే ఇక్కడ క్వశ్చన్ల మీద క్వశ్చన్లు, వాళ్ళకి సమాధానాల కోసం క్వశ్చన్ల మీద క్వశ్చన్లు వేస్తారు కాబట్టి ఇక్కడ విజ్ఞాన తృష్ణ ఎక్కువగా ఉంటుంది పూర్వ బాల్య దశ. ఎందుకంటే దాన్నే వాగుడికాయ దశ అని అంటారు. ప్రశ్నించే వయసు కూడా అంటారు దాన్ని. 18 డబ్బులు ఉపయోగించడం ప్రారంభమయ్యే దశ ఉత్తర బాల్య దశ. ఇక్కడే స్కూల్కి వెళ్తారు కాబట్టి డబ్బులు ఉపయోగించడం కూడా వీళ్ళకి స్టార్ట్ అవుతుంది. డబ్బులు ఉపయోగించే ప్రారంభమయ్యే దశ ఉత్తర బాల్య దశ. 19వది ఆత్మభావన, చాలాసార్లు చెరబెట్టిది. ఆత్మభావన ఏర్పడే దశ పూర్వ బాల్య దశ. ఆత్మభావన ఏర్పడే దశ అంటే స్టార్ట్ అవుతుంది పూర్వ బాల్య దశలో. ఇంకా 20వది సందిగ్ధ వయసు లేదా ఒత్తిడి వయసు అని దేన్ని అంటారంటే కౌమార దశ. సందిగ్ధ వయసు లేదా ఒత్తిడి వయసు అని కౌమార దశ అని అంటారు. ఇవి ఫ్రెండ్స్ సైకాలజీలో టాప్ మోస్ట్ పెరుగుదల వికాసం నుంచి 20 బిట్లు. ఇలాంటి మరిన్ని బిట్స్ మీకు కావాలంటే ఇవి నచ్చాయో లేదా కామెంట్ రూపంలో తెలియజేయండి. మీకు ఎంత ఉపయోగపడ్డాయి కూడా కామెంట్ రూపంలో తెలియజేస్తే నెక్స్ట్ ఫర్దర్గా ప్రొసీడ్ అవుదాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ అవర్ ఛానల్. మీ టీచర్ తీరు.